హలో అండి, గుడ్ ఈవినింగ్. మళ్ళీ మా రోజక్క కొన్ని ప్రాసలతో ముందుకు వచ్చేసింది అనమాట. ప్రెస్ ముందుకి ప్రెస్ నాకు కూడా ప్రాస వచ్చేస్తుంది. ఓకే, సో అక్క ఏం మాట్లాడిందంటే, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ మధ్యాంధ్రప్రదేశ్ అయిందంట, అప్పుల ఆంధ్రప్రదేశ్ అయిందంట, అవినీతి ఆంధ్రప్రదేశ్ అయిందంట, అరాచకాల ఆంధ్రప్రదేశ్ కూడా అయిందని అక్క పాపం వాపోతూ ఉందన్నమాట. సో అక్కకి మనం ఇచ్చే కౌంటర్ ఏంటంటే, రోజక్క నువ్వు ఏదైతే మధ్యాంధ్రప్రదేశ్ అన్నావో అది ఇప్పుడు కాదక్క, గత 5 ఏళ్లు మీ అన్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మద్యం ఏరులై పారింది. జరిగిపోయిన విషయాలు గుర్తు చేసుకొని సావు, మర్చిపోతే ఎట్లాగా ప్రతిసారి గుర్తు చేయాలి, చచ్చిపోతున్నా నేను, అలా అయిందనమాట. సో ఎలా ఉందనైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తానికి తెలుసు. తర్వాత గంజాయిలో బెస్ట్ రాష్ట్రం ఏది గంజాయి సరఫరా అంటే ఆంధ్రప్రదేశే వచ్చింది. ద గ్రేట్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనే చూపిస్తుండే ఇప్పుడు అంతకుముందు గూగుల్లో. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత, టీడీపీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎవరైతే ఈ గంజాయి సరఫరా చేసే వాళ్ళు పట్టుబడిన వాళ్ళకి పారితోషికం కూడా ఇస్తానని కూడా అనౌన్స్మెంట్ చేసి కట్టుదిట్టం చేశారు. ఇప్పుడు నువ్వు ఇవన్నీ చెప్పకుండా ఏదో ఒక్క డక్క ముక్క 4 మాటలు చెప్పేసిపోతావు. అడుగు డైరెక్టర్ రాజీంద్ర అని చెప్పేసి అన్ని తెలుసుకుని మాట్లాడాలి కదా. సరే అన్నప్పుడు వైనాట్ 175 అన్నాడు, 11 వచ్చాయి. మరి అంత అద్భుతంగా పరిపాలన చేసుంటే నెగిరిలో నువ్వు నీ ప్రత్యర్థి పైన, నీ ప్రత్యర్థి 40,000 ఓట్ల మెజార్టీతో గెలిచాడు, నువ్వు ఓడిపోయావు. 5-10 కూడా కదా తల్లా, 40,000 ఓట్లు. మరి నువ్వు అంత నెగిరిలో ఎరగబెట్టుంటే ఎట్లా ఓడిపోయి నువ్వు చెప్పా? ఎలా ఓడిపోయి నువ్వు? బాగా చేసుంటే నువ్వు. అదేమంటే ట్యాంపరింగ్ అంటావు, ఏవిఎంలు ట్యాంపరింగ్ చేసింది అందుకే ఓడిపోయి నువ్వు. 175 అన్న జగన్మోహన్ రెడ్డి గారు పోనీ ఏదో 10 సీట్లు 20 సీట్లు ట్యాంపరింగ్ అంటే ఊకేవచ్చు. మరి 11 సీట్లు మిగతా కాగెత్తుకుపోయిందా? ఏదైనా మాటలు మాట్లాడడానికి కూడా అసలు భలే వచ్చేస్తాయక మీకు. ఎక్కడి నుంచి పట్టుకుని వస్తారో ఏమో కదా. అసలు నువ్వు ఉన్నావే, నువ్వు ఎట్లా ఎంత డేంజర్ అంటే పాకిస్తాన్ టెర్రరిస్టుల కన్నా డేంజర్. నువ్వు ఈ రాష్ట్రంలోనే ఉంటూ ఈ రాష్ట్ర ప్రజలకి ఇప్పుడున్న ప్రభుత్వం ఎంత మేలు చేస్తుందో అవి చెప్పకుండా ఎంతో ప్రగతిపదంగా ముందుకెళ్ళిపోతున్న రాష్ట్రం మీద ఒక్క బురద చల్లి చేసే ప్రయత్నంలో ఎప్పుడు ముందుంటావు చూడు. నువ్వు చాలా డేంజర్, రాష్ట్రానికి డేంజర్. నువ్వు నీకు ఆ విషయం అర్థం కావట్లా. ఎందుకు ఇంత విష ప్రచారం చేస్తావు? నాకు అర్థం కాదు. హత్యలు అప్పుడు జరగలేదా? ఎన్ని హత్యలు జరిగాయి? రాష్ట్రం ఏమి అభివృద్ధి చేశారు? మన రాష్ట్రానికి అసలు రాజధాని లేకుండా అసలుకి ఎంత నీచంగా పక్క రాష్ట్రాలు కూడా మాట్లాడుకుంటుంటే, మీ రాష్ట్రానికి రాజధాని లేదు ఏంటి అని అంటే 5 సంవత్సరాలు వేస్ట్ చేసి మళ్ళీ ఈరోజు ఎలా నోట్లో నుంచి మాటలు వస్తున్నాయి మాట్లాడడానికి? మీరు ఏదో పెద్ద అభివృద్ధి చేసి ఏదో పెద్ద స్వర్ణాంధ్రప్రదేశ్ చేసినట్టు ఎందుకు ఈ బిల్డప్లన్నీ? ఇలా మాట్లాడబాకు. ఉందాతనంగా మాట్లాడు, ఉందాతన రాజకీయాలు చేయి నువ్వు, సరేనా? సరే. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.